హాయ్ ఎవ్రీవన్, నేను మీ చైతన్య. వెల్కమ్ టు చైతు రెడ్డీస్ కిచెన్. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీని చూపెట్టబోతున్నాను. ఈ రెసిపీ కోసం కేజీ చికెన్ని తీసుకున్నాను. చికెన్ని శుభ్రంగా 2 టైమ్స్ క్లీన్ చేసి నిమ్మకాయ అండ్ మజ్జిగలో ఉంచి మళ్ళీ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసిన చికెన్లో కారం 2 స్పూన్స్, సాల్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్లో ఎప్పుడు స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. మీ టేస్ట్కి తగ్గట్టు కారంని యాడ్ చేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేయండి. పెరుగుని కానీ నిమ్మరసంని కానీ యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇలా స్పైసెస్ని ముందుగానే మిక్స్ చేసి పెట్టడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. బాగా మిక్స్ చేసుకున్న తర్వాతకి ఫ్రిడ్జ్లో కొద్దిసేపు ఉంచడం వల్ల చికెన్ సాఫ్ట్గా టెండర్గా కుక్ అవుతుంది. థిక్ గ్రేవీ కోసం 2 టమాటాలను ప్యూరీ చేసుకొని ఉంచండి. చికెన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక ఒక బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 2 యాలకులు, కొద్దిగా షాజీరా, దాల్చిన చెక్క 1, 2 పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు ఆనియన్స్ని కూడా యాడ్ చేసి అవి కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అయ్యాక టమాటా ప్యూరీని యాడ్ చేయాలి. టమాటా పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఉంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. మొత్తం ఫ్రై అయ్యాక పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మూత పెట్టేసి వాటర్ అనేది ఏం యాడ్ చేయకుండా చికెన్ నుండి వచ్చిన వాటర్తోనే చికెన్ మొత్తం కుక్ అవుతుంది. మధ్య మధ్యలో కలుపుతూ మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఇలా 20 మినిట్స్ పడుతుంది. నెక్స్ట్ మూత తీసి చూస్తే చికెన్ సాఫ్ట్గా కుక్ అయి ఉండాలి. ఇప్పుడు చికెన్ మసాలా అండ్ ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇందులో మనకి కావాల్సిన గ్రేవీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఫైనల్గా కొత్తిమీరను కొద్దిగా యాడ్ చేసుకోండి. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ. ఇలాంటి రెసిపీస్ కోసం చైతు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.